కోఆర్డినేటర్ అంటే ఏంటంటే వీళ్ళకి సపోర్ట్ చేయడానికి, ఆఫీస్ సపోర్ట్ చేయడానికి, లేకపోతే చిన్న డాక్యుమెంట్లు తయారు చేసి అక్కడికి వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేయడానికి, ఎప్పటికప్పుడు సమస్యలు క్లోజ్ అయినాయా ఓపెన్ అయ్యా చూసుకొని అవ్వకపోతే వాళ్ళకి మళ్ళీ రిమైండ్ చేసి, సార్ ఒక్కసారి మీరు ఆ సెక్రటేరియట్లో వీళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో మాట్లాడండి అని చెప్పేసి ఫాలో అప్ మెకానిజం కోసం కోఆర్డినేటర్. లెవెల్ 2 అంటే డివిజన్ కోఆర్డినేటర్కి, ఆ డివిజన్ డెవలప్మెంట్ ఫోరంకి సపోర్టింగ్గా ఉండేది ఇది. దాని కింద ఆఫీస్ లాంటిది అనుకోండి, డివిజన్ డెవలప్మెంట్ ఫోరం ఉందండి. డివిజన్ డెవలప్మెంట్ ఫోరం వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఏంటి, ప్రజల సమస్యలను అర్థం చేసుకున్న తర్వాత గవర్నమెంట్ వాళ్ళ ఆఫీసులతో కోఆర్డినేట్ చేసుకుంటూ అది సాల్వ్ అయిందో లేదో చూసుకుంటూ ఉండాలి. అదే కదా వాళ్ళు చేసేది ఈ రోజున. దానికి వాళ్ళకి సపోర్ట్గా మనం ఏం చేస్తున్నాం అంటే, మీరు రోజువారీ ఆఫీసులకు వెళ్ళడం కష్టం కాబట్టి మీకు ఒక ఫుల్ టైంని ఇస్తున్నాం మేము పర్సన్ని. మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock 5 o'clock వరకు వాళ్ళ పనుల్లో ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్తాం, సార్ ఈ ప్రాబ్లం ఉంది, ఓపెన్గా ఉంది, ఇది కొంచెం చూడండి సార్ అంటాం, గవర్నమెంట్ ఆఫీసర్తో ఇది చేసుకోవటం. మళ్ళీ అవ్వలేదనుకోండి, అది ఈ డివిజన్ డెవలప్మెంట్ ఫోరంలో మనం చెప్పాం కదా, 3-4 గవర్నమెంట్తో ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు, 15 మంది ఇంటరాక్ట్ కారు, రైట్. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళొచ్చానండి, ఇది అవ్వలేదు అని చెప్పేసి వాట్సాప్ గ్రూప్ కానీ లేకపోతే వాళ్ళకి పర్సనల్గా కాల్ చేసి అప్డేట్ చేయడం కానీ జరగాలి. అందుకని కోఆర్డినేటర్లు అనేది డివిజన్ డెవలప్మెంట్ ఫోరం గైడెన్స్లో పనిచేస్తారు.